హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి అమ్మాయి. ఈరోజు నేను లాలీపాప్స్ చేయబోతున్నానండి. సింపుల్గా పంచదార 2 స్పూన్ల తేనెతో సింపుల్గా ఈ లాలీపాప్స్ చేసుకోవచ్చు. ముందుగా మనం పంచదారని కరిగించుకుందామండి. 1 కప్పు పంచదార వేసుకొని అందులో 1 అరకప్పు వాటర్ వేసుకొని పంచదారని కరగనిద్దాము. ఈ విధంగా పంచదార కరిగిన తర్వాత ఇందులో తేనెని వేసుకుందామండి. 2 స్పూన్లు యాడ్ చేసుకున్నాము. చిటికెడు లవంగాల పొడి, 1 స్పూన్ అల్లం రసం అండి. మనం పిల్లలు డైరెక్ట్గా అల్లం తింటారు కదండి, ఈ విధంగా వేస్తే టేస్టీగా ఉంటుంది. కొద్దిగా రుచిగా పుల్లగా తీగా ఉంటుందండి. అదే విధంగా కొద్దిగా నిమ్మరసం పిండుకుందాము. ఈ విధంగా అన్నీ కలుపుకుందామండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ పంచదార పాకం అనేది గట్టి పాకం రావాలండి. ఈ విధంగా స్విమ్లో పెట్టుకొని పాకం వచ్చేంత వరకు ఈ విధంగా ఉడికించుకుందాం. పంచదార పాకం రెడీ అయ్యేలోపు మనం లాలీపాప్ స్టిక్స్ని రెడీ చేసుకుందామండి. నేను దీనికి మనం ఐస్ తయారు చేసుకుంటాం కదండి, ఐస్ పుల్లల్ని వాడుతున్నాను. ఐస్ పుల్లల్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా నేను చేసుకున్నానండి కత్తితో. ఈ విధంగా ఐస్ స్టిక్స్ చేసుకున్నాను. మీ దగ్గర ఈ ఐస్ పుల్లలు లేకపోతే మన ఇంట్లో ఇయర్ బడ్స్ ఉంటాయి కదండి, ఈ విధంగా దూదిని తీసివేసి మనం లాలీపాప్ స్టిక్స్ని రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. నేను ఈ విధంగా కట్ చేసుకున్నానండి. ఈ విధంగా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. ఇవి పక్కన పెట్టుకొని ఇప్పుడు పాకాన్ని చూసుకుందాం. కొద్దిసేపటి తర్వాత పంచదార పాకం ఈ విధంగా నురగ వస్తుంది కదండి. ఇప్పుడు ఒక గిన్నెలో ఈ విధంగా వాటర్ తీసుకొని పాకం వచ్చిందో లేదో చూద్దామండి. గట్టి పాకం వచ్చిందో లేదో. గట్టి పాకం వచ్చేసిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని లాలీపాప్ని తయారు చేసుకుందాము. నేను లాలీపాప్ని వేయడానికి ఈ విధంగా సిల్వర్ కవర్ వాడుతున్నానండి. మీ దగ్గర సిల్వర్ కవర్ లేకపోతే బటర్ పేపర్ కానీ లేకపోతే ప్లాస్టిక్ కవర్ మీదైనా ఈ లాలీపాప్స్ వేసుకోవచ్చు. ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలండి, లేకపోతే గడ్డగట్టిపోతుంది. ఈ విధంగా మనకి ఏ సైజు అయితే ఇష్టమో ఆ సైజు మీద వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం స్టిక్స్ ఈ విధంగా పెట్టుకుందామండి. వేడి మీదే చల్లారిపోతే అతుక్కోవు. కొద్దిగా వీటిపైన కూడా కొద్దిగా యాడ్ చేద్దాము. ఈ ప్రాసెస్ అంతా మనం వెంటనే చేసుకోవాలండి. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ వేసుకుందామండి. ఈ విధంగా మనం లాలీపాప్స్ని వేసుకున్నాం కదండి, ఒక 15 నిమిషాలు ఈ విధంగా వదిలేద్దామండి. లాలీపాప్స్ రెడీ అయిపోతాయి ఒక 15 నిమిషాల్లో. ఒక 15 నిమిషాల తర్వాత లాలీపాప్స్ అన్నీ ఆరిపోయాయండి. ఇప్పుడు వీటిని తీసుకున్నాము. చూడండి, లాలీపాప్స్ రెడీ అయిపోయాయి.
దీంట్లో మనం అల్లం నిమ్మరసం వేసాం కదండి, చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ ఈ లాలీపాప్స్ని తింటారండి. ఈ విధంగా అన్నీ తీసుకుందామండి. ఈ విధంగా తీసుకున్న లాలీపాప్ని ఒక గ్లాస్లోకి వేసుకుందామండి. లాలీపాప్స్ రెడీ అండి. మీరు కూడా ఈ విధంగా సింపుల్గా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా చేసుకొని ఫ్రిడ్జ్లో 1 గంట పెట్టుకొని హ్యాపీగా తినేయచ్చండి.